క్షీరాబ్ది ద్వాదశి రోజు సాక్షాత్తు విష్ణుమూర్తి తులసి మొక్క దగ్గర ఉంటాడు. ఎందుకు అనేది షార్ట్ గా చెప్పాలంటే, జలంధరుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాడి భార్య బృంద అంటే ఎవరో కాదు, తులసిగా మారడానికి ముందు బృంద అనే స్త్రీ. ఇప్పుడు ఆ జలంధరుణ్ణి శివుడు సంహరించడానికి బయలుదేరతాడు. కానీ ఆ జలంధరుడు అనే రాక్షసుడికి అపారమైన శక్తి వస్తుంది. ఎక్కడి నుంచి అంటే వాడి భార్య అయిన బృంద యొక్క పాతివ్రత్యం నుంచి. ఇప్పుడు వాడికి ఆ శక్తి ఆగాలి అంటే బృంద యొక్క పాతివ్రత్యం చెడిపోవాలి, లేదంటే వాడు చేసే అరాచకాల వల్ల లోకాలన్నీ నాశనం అవుతాయి. అందుకని విష్ణుమూర్తి బృంద దగ్గరికి వెళ్తాడు. ఎలా? జలంధరుడు రూపంలో వెళ్తాడు. వచ్చింది జలంధరుడే అనుకుని బృంద విష్ణువునే సేవిస్తుంది. అలా బృంద యొక్క పాతివ్రత్యం చెడిపోవడం వల్ల ఆవిడ నుండి వాడికి వెళ్తున్న శక్తి ఆగిపోవడంతో జలంధరుణ్ణి శివుడు సంహరిస్తాడు. దీన్ని తప్పు పట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఇతర మతాల వాళ్ళు పెద్ద లిస్ట్ రాసుకుని ఈ పాయింట్ ని హైలైట్ చేస్తూ ఉంటారు, విష్ణువు చేసింది తప్పు అని. కానీ ఇక్కడ లోక రక్షణ కోసం, ఒక వెధవ నుండి లోకాలను కాపాడడానికి ఇంతకంటే వేరే మార్గం లేదు. పైగా పరమాత్మ అయిన విష్ణువు తాను చేసింది లోక కళ్యాణం గురించే కాబట్టి సింపుల్ గా అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ వెళ్ళలేదు. బృంద నుండి శాపాన్ని తీసుకున్నాడు. ఆయన పరమేశ్వరుడయ్యుండి సాలగ్రామ శిలగా మారిపోయాడు. అంతేకాదు, ఆయన యోగ నిద్ర నుండి లేచిన మరుక్షణం అంటే ఏకాదశి రోజున యోగ నిద్ర నుండి లేస్తే ద్వాదశి రోజు అంటే తరువాత రోజు తులసి దగ్గరికే వస్తానని చెప్పి మాటిచ్చాడు ఆవిడికి. అలా తులసికి మోక్షాన్ని ప్రసాదించడమే కాదు, అంతటి పవిత్రతను చేకూర్చాడు. ఈ రోజుకి మొక్కలన్నిటిలో మనం పవిత్రంగా చూసే తులసినే.